Hi guys, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను జొమాటో పార్ట్నర్లో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో మీ రెస్టారెంట్ ఉంటుంది కదా, సో మీరు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఫుడ్ అనేది సేల్ చేస్తున్నారు. సో సేల్ చేసినప్పుడు ఈ జొమాటోలో స్విగ్గీలో మీరు పార్ట్నర్ అవుతారు కదా, సో వాటిలో మీ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే మీ రెస్టారెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది. సో అప్పుడు మీరు ఈ రెస్టారెంట్ అడ్రస్ అనేది మీరు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ వీడియోలో మాత్రం నేను జొమాటో గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో స్విగ్గీలో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను గైస్. సో ముందుగా జొమాటోలో ఎలా చేయాలో చెప్తాను. సో దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే జొమాటో పార్ట్నర్ ఇది ఓపెన్ చేయండి వెబ్సైట్. సో ఇక్కడ నేను రెస్టారెంట్ పార్ట్నర్ జొమాటోది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ చేశాను. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్, రైట్. ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ హెల్ప్ సెంటర్లో మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టికెట్స్ అని, అడ్రస్ లొకేషన్ అని, మెనూ అని, సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అడ్రస్ అనేది చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే, అడ్రస్ లొకేషన్ పైన నేను క్లిక్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఓకే, అడ్రస్ లొకేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నా ప్రీవియస్ రెస్టారెంట్ అడ్రస్ అనేది ఉంది. సో ఇది బేగంపేట్ అడ్రస్. సో కరెంట్లీ నేను ఫతే నగర్కి మూవ్ అయ్యాను కాబట్టి సో నేను ఇక్కడ ఫతే నగర్ అడ్రస్ అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ అప్డేట్ రెస్టారెంట్ లొకేషన్ ఆన్ ద మ్యాప్ అని చెప్పేసి ఉంది. సో నా హోటల్ పేరు వచ్చేసి ఫుడ్ అడిక్ట్ కాబట్టి నేను ఆల్రెడీ నాకు బిజినెస్ పేజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ అడిక్ట్ అని టైప్ చేస్తున్నాను. లేదా సింపుల్గా మీరు డిటెక్ట్ మై కరెంట్ లొకేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి వాషింగ్టన్ వచ్చింది. సో ఇక్కడిది కాదు, సో దీంట్లో ఒక ఇష్యూ ఉంది. సో నేను ఫుడ్ అడిక్ట్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. లేదా మీరు డిటెక్ట్ కరెంట్ లొకేషన్ అని ఇవ్వండి గైస్. ఓకే, ఎందుకంటే నాది బిజినెస్ పేజ్ ఉంది కాబట్టి ఫుడ్ అడిక్ట్ మీద. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇష్యూ ఉంది. నేను ఫుడ్ అడిక్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ మీరు అడ్జస్ట్ చేసుకోండి గైస్. అంటే మీ లొకేషన్ ఎక్కడుందో, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో మీరు కొంచెం మూవ్ చేసుకోండి. లేదా కింద మీకు ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది. సో మీరు ఎగ్జాక్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇవ్వండి గైస్. సో ఇప్పుడు చూడండి నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తున్నాను. సో నా హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ అక్యురేట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫుడ్ అడిక్ట్ అని చెప్పేసి ఇది నా హోటల్ పేరు. సో దీనికి బిజినెస్ పేజ్ ఉంది. సో నా బిజినెస్ పేజ్ వచ్చేసి చూడండి ఫుడ్ అడిక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో వ్యూ ప్రొఫైల్, సో ఇలా దీన్ని బిజినెస్ పేజ్ అంటారు. ఓకే, సో ఎవరికైతే బిజినెస్ పేజ్ కావాలంటే నాకు చెప్పండి. సో ఇక్కడ ఫుడ్ అడిక్ట్ అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నా బిజినెస్ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేయండి. ఓకే, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ జస్ట్ క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కాపీ అయిపోయింది చూడండి, కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి వచ్చేసింది. సో నేను ఏం చేస్తాను అంటే దాంట్లో ఉన్న లాటిట్యూడ్ ఓకే ఓకే ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ చేసి ఓకే ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్. సో కాపీ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను, లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్ కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ మన జొమాటో పార్ట్నర్లో ఇక్కడ లాటిట్యూడ్లో ఇచ్చేస్తున్నాను, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగిట్యూడ్. సో మళ్ళీ లాంగిట్యూడ్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ సో ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ గైస్. అక్యురేట్గా మీరు ఇస్తే ఎగ్జాక్ట్లీ డెలివరీ బాయ్స్ అనేది ఈ లొకేషన్కి వస్తారు. ఓకే, అండ్ తర్వాత మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో నేను చూసేసుకున్నాను. ఓకే, సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చేయండి, లేదా నన్ను చేయమని నేను చేస్తాను ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా, ఏదైతే మీరు అడ్రస్ అప్డేట్ చేస్తున్నారో అదే అడ్రస్ ఫుడ్ లైసెన్స్లో కూడా ఉండాలి గైస్. ఓకే,
ఫుడ్ లైసెన్స్లో లేకుండా మీరు ఇక్కడ అడ్రస్ అప్డేట్ చేస్తే వాళ్ళు చేంజ్ చేయరు. ఓకే, జొమాటో వాళ్ళు చేంజ్ చేయరు. ఇక్కడ చూడండి, నన్ను అప్లోడ్ అటాచ్మెంట్, ఓకే, నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్లోడ్ అటాచ్మెంట్. సో ఏదైతే నా ఫుడ్ లైసెన్స్ ఉందో నేను మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను లైసెన్స్ కొత్త అడ్రస్ తోటి. సో అది అప్లోడ్ చేస్తున్నాను, పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి, టికెట్ అనేది రైజ్ అయిపోయింది. వితిన్ 48 అవర్స్లో జొమాటో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నా అడ్రస్ అనేది అప్డేట్ చేస్తారు. సో 48 అవర్స్ అంటారు, కానీ 48 అవర్స్ అయితే కాదండి, ఇంకా తక్కువ టైంలోనే వితిన్ 24 అవర్స్. నాకు తెలిసి నాదైతే వితిన్ 1 or 2 to 3 అవర్స్లోనే చేసేసారు. సో వాళ్ళు కాల్ చేసి, సార్ మీ అడ్రస్ అనేది మీరు అప్డేట్కి రిక్వెస్ట్ పెట్టారు కదా, సో మీ అడ్రస్ అనేది అప్డేట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు గైస్. ఓకే, అది ఎప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు అవుతుంది అంటే, మీరు ఏదైతే కొత్త అడ్రస్ ఇస్తున్నారో ఆ అడ్రస్ ఫుడ్ లైసెన్స్లో ఉన్న అడ్రస్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో మ్యాచ్ కాకుండా డిఫరెంట్ ఉందంటే మాత్రం వాళ్ళు అసలుకి అప్డేట్ చేంజ్ చేయరు. అండ్ వాళ్ళు అంటారు, సార్ మిస్ మ్యాచ్ అవుతుంది, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ లైసెన్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోండి, దాని తర్వాత మీరు అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పేసి జొమాటో కస్టమర్ కేర్ వాళ్ళు మనకు చెప్తారు గైస్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, స్విగ్గీలో అడ్రస్ అప్డేట్ ఎలా చేయాలి, జొమాటోలో అప్డేట్ ఎలా చేయాలో, సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, నేను సాధ్యమైనంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను గైస్. అండ్ వీడియోస్ కూడా నేను కొన్ని చేశాను. స్విగ్గీలో కూడా అడ్రస్ అప్డేట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ పైన కూడా నేను వీడియోస్ చేస్తాను గైస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.